యాక్చువల్లీ దిస్ ఇస్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పాయింట్ లోడ్ ఈజ్ యాక్ట్ అవుతున్నప్పుడు షీర్ ఫోర్స్ డయాగ్రామ్ షేప్ ఈజ్ ద ఈవెన్ లైన్ అనుకున్నాం. సో ఈవెన్ లైన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీ ఎండ్ దగ్గర పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్యాంటిలివర్ బీమ్కి షేప్ ఎంత వస్తుంది, షేప్ ఎలా వస్తుంది, ఈవెన్ లైన్గా వస్తుంది. దిస్ ఇస్ ద బేస్ లైన్. సో హియర్ ది లోడ్ ఈజ్ క్యారింగ్, ఇక్కడ లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది, డబ్ల్యూ లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఏం ఎంటైర్ ఫిక్స్డ్ అండ్ బీమ్ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతవరకు మనకి ఈ డబ్ల్యూ లోడే మనకి బోత్ ఫిక్స్డ్ ఎండ్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద ఇక్కడ ఈవెన్ లైన్ కానీ రెక్టాంగులర్ షేప్ వచ్చింది చూసారా. సో అందుకే మనం ఈవెన్ లైన్ కానీ రెక్టాంగులర్గా మనం డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ షేప్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షేప్ ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బెండింగ్ మూమెంట్ షీర్ ఫోర్స్ డయాగ్రామ్ యొక్క ఫార్ములా డబ్ల్యూ అండ్ బెండింగ్ ఏది క్యాంటిలివర్లో పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు, అలాగే బెండింగ్ మూమెంట్ పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు క్యాంటిలివర్ బీమ్కి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా ది బేస్ లైన్ అండ్ సో హౌ మచ్ ఆఫ్ ది లోడ్ ఈజ్ యాక్టింగ్ డబ్ల్యూ. అంటే ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటి, లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో లోడ్ మీకు తెలుసు డబ్ల్యూ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డబ్ల్యూఎల్. సో బట్ ఇక్కడ ఇది బేస్ లైన్ బట్ ఇక్కడ మనకి మైనస్, ఇది నెగిటివ్, ఎందుకంటే క్యాంటిలివర్ కాబట్టి మొత్తం యాంటీ క్లాక్ వైజ్గా క్యారీ చేస్తుంది అన్నమాట నీకు. సో ఇక్కడ నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవాలి. యాక్షన్ లోడ్కి రియాక్షన్ లోడ్ అనేది మూమెంట్ అనేది ఇక్కడ మనం నెగిటివ్గా క్యారీ చేసుకోవాలి. అలాగే పాయింట్ లోడ్ ఈజ్ యాక్ట్ అవుతున్నప్పుడు మనకి షేప్ ఏంటి, బెండింగ్ మూమెంట్ షేప్, ఇక్కడ బెండింగ్ మూమెంట్ షేప్ ఏంది, ఇక్కడ పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు ఇంక్లైన్ లైన్. సో ఇంక్లైన్ లైన్ అనేది మనం ఇది బేస్ లైన్కి ఇంక్లైన్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా. సో దట్ ఈస్ ద బెండింగ్ మూమెంట్ ఆఫ్ ది ఫ్రీ ఎండ్ దగ్గర కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఇచ్చినప్పుడు బెండింగ్ మూమెంట్ డబ్ల్యూఎల్. ఓకేనా. ఫార్ములా దట్ ఈస్ ద -WL. సో నెక్స్ట్ ఇది ఇంక్లైన్డ్ లైన్ rectangular. Next we are discussed about the fixed and UDL load is acting. So we are considering A and B. UDL load acting, the load is per unit length, load is active per unit length. Next here the draw the baseline, and here also we are carrying the load is the WL. UDL load is ఇచ్చినప్పుడు ఇక్కడ లోడ్ మామూలుగా లోడ్ ఎంత, W అనేది లోడ్, WL అనేదే మనం టోటల్ లోడ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. దట్ ఈస్ ద ఎందుకు యూడిఎల్ కాబట్టి పర్టికులర్ పాయింట్ లోడ్ లాగా పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఇండికేట్ చేయలేము లోడ్ యాక్ట్ అవుతుందని. పర్టికులర్ పాయింట్ ఇది ఈ ఫ్రీ ఎండ్ దగ్గరే పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది అంతని మనం ఇండికేట్ చేయలేం కాబట్టి యూడిఎల్ కాబట్టి ఎక్కడైనా యాక్ట్ అవ్వచ్చు కాబట్టి ఎంటైర్ లెంత్లో, అందుకే మల్టిప్లై ది ఎల్. సో అందుకే సో దట్ ఈస్ ద టోటల్ ఫోర్స్, WL ఈస్ ద UDL ఫోర్స్. ఓకే, దట్ ఈస్ ద W, బట్ ఇట్ ఇండికేట్ నెగిటివ్. సో హియర్ ది మనకి యూడిఎల్ లోడ్ ఇచ్చినప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ షేప్ ఏంటి, ఇంక్లైన్డ్. సో ఇంక్లైన్డ్గా మనం డ్రా చేస్తున్నాం. ఓకేనా. దట్ ఈస్ ద -WL ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అలాగే ఫార్ములా. నెక్స్ట్ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్, డ్రా ది బేస్ లైన్, అండ్ హియర్ ఫార్ములా ఈజ్ ద WL²/2. WL²/2 ఎందుకు, ఇక్కడ మనకి లోడ్ ఎంత WL. సో WL కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఎందుకు మూమెంట్ ఫార్ములా ఏంటి, లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ లోడే WL, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే హాఫ్ డిస్టెన్స్గా తీసుకోవాలి.
సో అప్పుడు ఏమవుతుంది, డబ్ల్యూఎల్ ఇంటూ L/2 ఈజ్ ద WL²/2. అందుకే మనకి బెండింగ్ మూమెంట్ అనేది బెండింగ్ మూమెంట్ ఫార్ములా WL²/2. బట్ ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఇచ్చినప్పుడు యూడిఎల్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు బెండింగ్ మూమెంట్ షేప్ ఏంటి, 2 డిగ్రీ కర్వ్ అంటే పారాబోలిక్ షేప్లో మనం డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ బీమ్ ఇస్ ద simply supported beam. Okay, next beam also cantilever beam, and there is the number of the point load is acting, W1 and W2 and W3, and here also we are indicated the beam coordinates A B C D and the distance is x1 and the distance is the here x2 up to C, and the distance is the considering the x3 up to D. So that is the cantilever number of the concentrated loads acting, and it is the draw the shear force diagram and the maximum, the minimum. So ఇక్కడ చూడండి, పాయింట్ లోడ్ ఈజ్ యాక్టింగ్ అటు ఫ్రీ ఎండ్ దగ్గర ఎంత యాక్ట్ అవుతుంది, W3 ఈజ్ యాక్టింగ్, అండ్ ఇక్కడ షేప్ ఏంటి, ఈవెన్ షేప్. ఓకేనా, ఈవెన్ షేప్ అప్ టు W2 C కోఆర్డినేట్ వరకు W3 లోడే యాక్ట్ అవుతుంది. ఓకేనా, అందుకు మనకి ఇది W23 లోడ్గా కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లోడ్ అనేది ఏమవుతుంది, W3 అంటే ఇక్కడ W3 నుంచి ఇక్కడ లోడ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అన్నది ఇంకో లోడ్ యాక్ట్ అవుతుంది, W2 లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అయింది, కాబట్టి మనం అది W2గా కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ W2 లోడ్ అనేది అప్ టు బి కోఆర్డినేట్ వరకు, ఇది C కోఆర్డినేటర్, ఇది D కోఆర్డినేట్, ఇదేమో బి కోఆర్డినేట్ వరకు కూడా ఈ W2 లోడే యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ బి కోఆర్డినేట్ నుంచి అప్ టు ఏ కోఆర్డినేట్ వరకు, ఏ కోఆర్డినేట్ ఈవెన్ లైన్ అనేది W1 అనేది యాక్ట్ అవుతుంది. B2 ఏ కూడా మనకి యాక్ట్ అవుతుంది. ఇక్కడ లోడ్ ఎంత ఉన్నట్టు, ఇక్కడ కూడా W1 ఉన్నట్టే, ఇక్కడ కూడా W1 ఉన్నట్టే. సో this is the shear force diagram for the number of concentrated load ఇచ్చినప్పుడు. అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయవచ్చు, మనం బేస్ లైన్ డ్రా చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ సి ఎండ్ దగ్గర మూమెంట్ అనేది 0, ఎందుకు దేర్ ఈజ్ నో మూమెంట్. ఓకేనా, సో దేర్ ఈజ్ నో సపోర్ట్, దట్స్ వై దేర్ ఆల్సో C is the D అన్నమాట. D is the 0. D ఎండ్ దగ్గర, ఫ్రీ ఎండ్ దగ్గర, W3 ఎండ్ దగ్గర, D దగ్గర 0 సపోర్ట్, అండ్ సపోర్ట్ లేదు కాబట్టి 0. సో నెక్స్ట్ అందుకే ఇక్కడ మనకి షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది ఓవర్. అలాగే ఫస్ట్ బెండింగ్ మూమెంట్ D ఈక్వల్ టు 0 కాబట్టి 0, అండ్ ఇక్కడ మనం సి పాయింట్ నుంచి మనం ఎలా కన్సిడర్ చేయవచ్చు, ఫస్ట్ ఇండికేట్ చేసుకున్న ఏ అండ్ బి కోఆర్డినేట్స్గా బేస్ లైన్స్లోనే ఇండికేట్ చేసి దిస్ ఇస్ బేస్ లైన్. ఓకే, సో బేస్ లైన్ నుంచి మనకి టోటల్ మూమెంట్ ఫార్ములా ఏంటి, లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టోటల్ లోడ్ అంతా ఎక్కడికి, ఒక ఎండ్ దగ్గర ఏ ఎండ్ వరకే క్యారీ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోడ్ మూమెంట్ అనేది అన్ని లోడ్స్ మనం మూమెంట్గా కన్సిడర్. లోడ్ W1 లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ ద మూమెంట్ W1 ఇంటూ x1. ఓకే, నెక్స్ట్ W2 ప్లస్ W2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ద
x2. Next w3 into perpendicular distance is the x3, that is the moment. Okay, that is the total moment at ma equal to, so that's one. So here to here, so as well as same here to here, the UDL load ఇచ్చినప్పుడు షేప్ ఇస్ ద 2 degree అంటే పారాబోలిక్ షేప్ కాబట్టి పారాబోలిక్ షేప్లో బీకి. అలాగే నెక్స్ట్ యూడిఎల్ లోడ్ ఇచ్చినప్పుడు, కానీ ఇక్కడ ఏంటి మనకి ఇచ్చిన పాయింట్స్ లోడ్. ఓకే, ఇక్కడ ఇచ్చింది మనకి పాయింట్స్ లోడ్ కాబట్టి ఇంక్లైన్ లైన్స్ డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్లైన్ లైన్స్ అనేవి ఓకేనా డ్రా చేయాలి. ఓకే, దట్ ఈస్ ద బెండింగ్ మూమెంట్ అండ్ ఆల్సో bending moment formula here. So next we are considering the next fourth one is the uniform varying. This is the cantilever and it is carrying the length uniform varying load. Okay, so yeah, uniform varying load A to B, 0 to up to B to A is the increasing the loads. Okay, so that is the indication is the W. Here to here the load is increasing, so that load is the W indication. So next here we draw the shear force diagram by next here there is the baseline, and here the what is the formula? WL square by 2, as well as the cantilever beam. UDL load is యాక్ట్ అవుతున్నప్పుడు మనకి క్యాంటిలివర్ బీమ్కి షియర్ ఫోర్స్ ఎంత, బెండింగ్ మూమెంట్ ఎంత ఉందో అలాగే మనకి ఇక్కడ సేమ్ అదే ఫార్ములా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ షేప్ ఏంటి, యూనిఫామ్ వ్యారింగ్ లోడ్ ఇచ్చినప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్కి వాట్ ఈస్ ద 2 degree పారాబోలిక్ అంటే పారాబోలిక్ షేపు షియర్ ఫోర్స్లో మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో యూనిఫామ్ వ్యారింగ్ లోడ్ ఇచ్చినప్పుడు షేప్ ఇన్ ది పారాబోలిక్. నెక్స్ట్ అలాగే ఫార్ములా WL square by 2. నెక్స్ట్ అలాగే బేస్ లైన్ డ్రా అండ్ WLQ by 18. సో హియర్ ది UVL లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు బెండింగ్ మూమెంట్ షేప్ ఏంటి, 3 degree కర్వ్ అంటే క్యూబిక్ పారాబోలా. సో WL cube by 18. సో దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ టైప్స్ ఆఫ్ బీమ్స్ యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షేప్స్ అండ్ ఫార్ములాస్. Okay, for a only cantilever. Next another beam is the simply supported beam. And the load is acting W. ఇంకా రిమైనింగ్ బీమ్స్ షేప్స్ మొత్తం అవన్నీ అలాగే వస్తాయి. పాయింట్ లోడ్ ఇస్తే సేమ్ అలా, రెక్టాంగులర్ సేమ్ అలాగే వస్తాయి, చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ లోడ్ ఈజ్ యాక్టింగ్ SS బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇది ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా అయినా రావచ్చు, నెగిటివ్ అయినా రావచ్చు, పాజిటివ్ అయినా రావచ్చు. ఓకే, ఎటు నుంచి అయినా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో W/2 మనం ఆల్రెడీ ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో ఇలా చెప్పుకున్నాం, డిస్కషన్ చేసుకున్నాం. సో ఇలా రెక్టాంగులర్ బాక్స్లో వచ్చినాయి కదా ఇందాక స్టార్టింగ్, మనం ఇక్కడ సేమ్ డిస్కషన్ చేసుకున్నాం. సేమ్ పాయింట్ లోడ్ ఈజ్ యాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు W/2 FW/2 opposite shear force formula. And here also
baseline form is the WL by 4 inclined line. Okay, so that is the bending moment diagram shape. And next simply supported beam. UDL load is acting, and here the shear force diagram. First draw the baseline, and here the WL by 2, WL by 2. This is the minus, this is the plus. So you have draw any side, positive or negative, and here the UDL load is active అవుతున్నప్పుడు parabolic shape, so positive. And here the formula is the WL square by 8, bending moment formula WL square by 8. And next and simply supported beam, but here the loads is acting very varying, అంటే డిఫరెంట్గా యాక్ట్ అవుతున్నాయి చూడండి, అంటే నాట్ ఏ యాక్టింగ్ ది లోడ్ at mid span, but variation is there, that is the A and B length variation. The load is acting, C is the load is acting at a coordinate C, and A and AB is ends, beam ends. And here the draw the shear force diagram is the here point load ఇచ్చినప్పుడు even line, so here to here the same up to the under the load C, and here to here the up to the end B. This is the positive and this is the negative, this is the C, rectangular shape. And but here the formula is the WB by L, and here WA by L. So that is the shear force diagram for the variation of the concentrated load is acting on the beam. Next bending moment diagram, same inclined lines, inclined line acting A and B, and here the formula is the WAB by L, WAB by L. So next simply supported beam, acting the UVL load, uniform varying loads, UVL loads. So simply supported beam A and B, and W is the acting varying load, UVL load is the acting. And here the shear force diagram is the whenever the maximum load is acting, UVL load is the, there will be momentum will be 0. Here shear force is 0. shear force మనకి ఎప్పుడైనా సరే మ్యాక్సిమం లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుందో అక్కడ షీర్ ఫోర్స్ అనేది 0 అయిపోద్ది. ఇక్కడ లోడ్ యాక్ట్ అవుతుంది అనుకోండి, ఇక్కడ షీర్ ఫోర్స్ 0 ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఎండ్స్ దగ్గరే మ్యాక్సిమం షీర్ ఫోర్స్ ఉంటుంది. లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుంది. ఓకేనా, సో ఎండ్స్ దగ్గర ఏమో 0 ఉంటుంది బెండింగ్ మూమెంట్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ the shear force diagram is the shear force is the parabolic cubic parabolic, and here the formula WL by 4, and here WL by 4, WL by 4 is this is the negative and this is the positive. And here the bending moment formula for the UVL load in a simply supported beam, WL square by 2, WL square by 12, sorry, WL square by 12. This is the parabolic shape, this is the cubic parabolic and parabolic. That is the difference under the UVL load is acting. But మనం ఎగ్జామ్స్లో మనం ఇంపార్టెంట్ డిస్కషన్ చేసుకునేది ఇప్పుడు గ్రామ సచివాలయంలో పాయింట్ లోడ్, యూడిఎల్ లోడ్, అండ్ నెంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్, అండ్ ఓన్లీ
పాయింట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యాక్టింగ్ ఆన్ ది పాయింట్ లోడ్, యూడిఎల్ లోడ్ యాక్టింగ్ ఆన్ సింప్లీ సపోర్ట్. ఓన్లీ సింప్లీ సపోర్ట్ క్యాంటిలివర్ గురించి డిస్కషన్ చేసుకుంటాం. ఇంకా ఈవీఎల్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు వాటి గురించి మనం ఆ లోడ్స్ని మనం కన్సిడర్ చేసుకోము. ఇంకా ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ ది పాయింట్ లోడ్ అండ్ యూడిఎల్ లోడ్ ఇన్ సింప్లీ సపోర్ట్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బీమ్స్. ఓకే, నెక్స్ట్ topic here discussed about the next topic is the next topic, the sign convention. Sign conventions. ఇక్కడ sign conventions for shear force. Sign conventions అంటే ఇక్కడ sign conventions అంటే ఏదైనా మనం సపోజ్ అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ కన్సిడర్ చేసుకుందాం. అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇది ఎలా యాక్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా యాక్ట్ అవుతుంది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా మనకి రొటేషన్ అవుతుంది. సో దీన్ని మనం పాజిటివ్ షియర్ ఫోర్స్గా కన్సిడర్ చేసుకుంటాం. పాజిటివ్ షియర్ ఫోర్స్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ అప్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. What is the direction? Anti-clockwise. This is the negative shear force we are considering. That is the sign conventions for the beams. Next, the main important we are discussing about the point of contraflexure or inflection point or virtual point. So point of contraflexure or point of contraflexure ki another name is the inflection point. ఈ బిట్స్లో అడుగుతాడు కంపల్సరీగా. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ contraflexure or inflection point? It is a point on the bending moment diagram where the bending moment changes the sign from the positive to the negative or vice versa. It is called the inflection points. At the point of a inflection point or a contraflexure, the bending momentum is 0. Okay, suppose ఏదన్నా పాయింట్ సింప్లీ సపోర్టే బీమ్ తీసుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఇన్ఫ్లెక్షన్ ఎక్కడ వస్తుందంటే మెయిన్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్లోనే వస్తుంది. ఓవర్ హ్యాంగ్ బీమ్స్ అంటే ద బీమ్ స్పాన్ ఈజ్ ద క్రాస్ దెన్ మోర్ దెన్ ది సపోర్ట్స్. ఓకే, సో మనకి బీమ్ సపోర్ట్స్ కంటే మనకి స్పాన్ అనేది ఎక్కువ అవుతాయి. సపోర్ట్స్ని దాటి మనకి స్పాన్ అనేది బీమ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని ఓవర్ హ్యాంగింగ్ అంటాం. ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్లో మనం ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అనేది సపోజ్ ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది సంథింగ్ ఏదైనా బెండింగ్ మన పాయింట్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది అనుకున్నాం. పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది అండ్ here మనం బేస్ లైన్ తీసుకున్నాం, లోడ్ డిఫ్లెక్షన్ తీసుకున్నాం. ఓకే, సో నెగిటివ్ పాజిటివ్ సంథింగ్. ఓకే, బట్ మనకి ఇలా లోడ్ అనేది ఇలా కన్సిడర్ అవుతుంది అనుకోండి ఎక్కడోసారి సో ఇక్కడ మనకి లోడ్ అని కన్సిడర్ అవుతుంది. బట్ వేర్ ఈజ్ ద సమ్ డిస్టెన్స్ కోయిన్సైడ్ అంటే ఇక్కడ చూడండి సపోర్ట్ ఇక్కడ ఉంది బట్ ఇక్కడ కోయిన్సైడ్ ఆఫ్ ది బేస్ లైన్ ఎట్ ఏ 1 పాయింట్. అంటే ఇక్కడ చూడండి దానికి డిఫరెన్స్ మనకు కనిపించట్లేదు. ఇక్కడ ఇది యాక్చువల్ లైన్ అండ్ ఇక్కడ
బీమ్ అనేది బేస్ లైన్, ఇది బీమ్ అనేది ఇలా మనకి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ సెక్షన్ దగ్గరే ఎక్స్ఎక్స్ సెక్షన్ దగ్గర మనకి కోయిన్సైడ్ అవుతుంది బేస్ లైన్ ఏం కోయిన్సైడ్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అని కోయిన్సైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, మనం ఈ డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఓకేనా, ఫైండ్ అవుట్ చేయాలి సమ్లో అయితే. బట్ ఇక్కడ మనకి ఎక్కడైతే ఇది పాజిటివ్, ఇది సరే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనుకోండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అనుకోండి. ఎక్కడైతే పాజిటివ్ టు నెగిటివ్కి చేంజ్ అవుతుందో, అంటే ఇక్కడ ఈ పాయింట్, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర మనకి మనకి ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది. ఏంటిది, బేస్ లైన్ దగ్గర మనకి లోడ్ అనేది, ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది ఇక్కడ జీరో అయిపోతుంది. ఓకేనా, జీరో అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎక్కడైతే చేంజ్ అవుతుందో ఆ పాయింట్ని మనం కాంట్రా ఫ్లెక్సర్ పాయింట్ అంటాం. కాంట్రా ఫ్లెక్సర్ పాయింట్ ఆర్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. సో అర్థమైంది కదా, పాజిటివ్ నుంచి నెగిటివ్ చేంజ్ అయ్యేదే పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్సర్. సో అది ఇక్కడ మనకి బెండింగ్ మూమెంట్ అనేది జీరో ఉంటుంది. దట్ ఈస్ ద డెఫినేషన్. మన డెఫినేషన్ అందుకే కాంట్రా ఫ్లెక్సర్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ద జీరో అనుకున్నాం, అందుకే బెండింగ్ మూమెంట్ ఇక్కడ జీరో. ఓకేనా. సో రైట్, నెక్స్ట్ డిస్కస్ ది టాపిక్ ఇస్ ద let us discuss going to the problematic sums. Okay, next one, consider a section xx. ఫస్ట్ వాడు ఒక బీమ్ ఇచ్చాడు, ఇది సమ్ అన్నమాట. ఓ బీమ్ ఇచ్చాడు, సింప్లీ సపోర్టెడ్ బీమ్. వన్ ఎండ్ ఈజ్ సింప్లీ సపోర్ట్, అనదర్ ఎండ్ ఈజ్ రోలర్. అయినా ఇది కూడా సింప్లీ సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ లోడ్ ఈజ్ యాక్టింగ్ 5 kilonewtons, up to 4 meters here, and 10 kilonewtons carrying the up to 5 meters. Next 8 kilonewtons carrying the 5 meters. Next remaining 1 meter distance up to the B end. ఇది A, ఇది B, and we are considering the other end C, D, E. Okay, next here ఫస్ట్ మనం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, RA అండ్ RB రియాక్షన్స్. ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకోలేదు, మనం ఏదైనా లోడ్ యాక్ట్ అవుతుంది, పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకేనా, పాయింట్ లోడ్ సంథింగ్ 2 ఇచ్చాడు, లెంత్ 3 ఇచ్చాడు, టోటల్లో యాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఏదైనా షీర్ ఫోర్స్ డయాగ్రామ్ కానీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏబి ఎండ్స్ తీసుకున్నాం. ఫస్ట్ షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే షీర్ ఫోర్స్ ఈజ్ ద నథింగ్ బట్ రియాక్షన్స్. ఓకేనా, షీర్ ఫోర్స్ అన్న రియాక్షన్ ఫోర్స్ అన్న సేమ్ అన్నమాట. సో నాకు RA కావాలి, RB కూడా కావాలి. సో నాకు ఇక్కడ RA ఈక్వల్ టు RB ఈక్వల్ టు టోటల్ లోడ్ ఈజ్ ద ఫార్ములా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన రియాక్షన్స్లో. నెక్స్ట్ నాకు ఐ వాంట్ టు ద రియాక్షన్ A అండ్ B. సో కన్సిడరింగ్ ది ఆల్రెడీ ఇచ్చాడు, లోడ్స్ ఇచ్చాడు అండ్ లెంత్ ఇచ్చాడు. సో నాకు రియాక్షన్ RA కావాలి, RB కావాలి. ఇక్కడ నీకు ఫార్ములా తెలుసు, ఇక్కడ లెంత్ 4 తీసుకుందాంలే, ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ RA ఫార్ములా నీకు తెలుసు, డైరెక్ట్గా నీకు తెలుసు కాబట్టి W/2 తెలుసు కాబట్టి 2/4 వేస్తే సంథింగ్ నీకు అంత వస్తుంది. RB కూడా
W/2 సంథింగ్ నీకు ఎంతో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అంటే 4 అనుకోండి, ఇక్కడ చూసుకో అంటే 0.5 వచ్చింది అనుకోండి. 0.5 అంటే ఇక్కడ. సో అదే లేదు కాదనుకుంటే ఇక్కడ 20 వేసుకోండి. ఇక్కడేమో 5 న్యూటన్స్ వస్తుంది. ఇది న్యూటన్స్ కన్సిడర్ చేసుకుని 5 న్యూటన్స్, ఇక్కడ 5 న్యూటన్స్ వస్తాయి. 5 న్యూటన్స్. ఓకే. సో ఇక్కడ ఫోర్స్ ఎంత, 20 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ మనకి ఫార్ములా W/2 అంటే 20/4 వేసాం, అందుకే ఈక్వల్ టు 5 న్యూటన్స్ వచ్చింది. సో RA ఈక్వల్ టు 5 న్యూటన్స్, RB ఈక్వల్ టు 5 న్యూటన్స్. టోటల్ లోడ్ ఎంత? 20 న్యూటన్స్. సో ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? 5 4 20 ఈక్వల్గా షేర్ అవ్వాలి. ఇక్కడ 4 అనేది ఎందుకు వేసావు? కాదు, అది రాంగ్. సో నెక్స్ట్ by2 వేయాలి మనం. 4 వేసాం, by2 వేస్తే డివైడెడ్ బై 2 వేస్తే ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 20/2 వేస్తే ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ W/2 20/2 వేస్తే ఇక్కడ 10 వస్తుంది. ఓకే. సో RA ఈక్వల్ టు 10 న్యూటన్స్ అండ్ RB ఈక్వల్ టు 10 న్యూటన్స్. ఇది మామూలుగా మనకి తెలిసిన యాక్చువల్ ఫార్ములాస్ కాబట్టి మనకి సగం అంటే టోటల్ లోడ్లో నుంచి ఏ ఎండ్కి బి ఎండ్కి హాఫ్ షేర్ అవుతుంది కాబట్టి మనకు తెలుసు. అటు 10 ఇటు 10 మనకి ఈక్వల్గా షేర్ అవుతుంది. ఇది ఫార్ములాని బట్టే మనకు తెలుస్తుంది. బట్ నాకు ఏదైనా RA కానీ RB తెలియదు. సో ఆ టైంలో నాకు RA తెలుసు ఎంత, 20 న్యూటన్స్ అనుకో. నాకు RB తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. బట్ నాకు టోటల్ లోడ్ తెలుసు. టోటల్ లోడ్ 30 వేసుకుందాం. సో నాకు RB ఫార్ములా ఉంది, RA ప్లస్ RB ఈక్వల్ టు టోటల్ లోడ్. అంటే ఇక్కడ చూడండి, RA నీకు తెలుసు, RA 20 ఇచ్చాడు. నీకు కావాల్సిన ఫైండ్ అవుట్ చేయాల్సింది RB. టోటల్ లోడ్ 30. సో RB 30 మైనస్ 20 ఈక్వల్ టు RA ఈక్వల్ టు 10. అంటే రిమైనింగ్ RA రియాక్షన్ 10 న్యూటన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ RA నాకు ఆల్రెడీ నీకు ఫైండ్ అవుట్ చేస్తావు కాబట్టి, సో RA అనేది నీకు ఫైండ్ అవుట్ ఎలా చేయాలనేది, సపోజ్ వేరియేషన్ ఆఫ్ ది లోడ్స్ యాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ డిఫరెంట్ లోడ్స్ అంటే వేరియేషన్ లోడ్స్ వేరే డిస్టెన్స్ యాక్ట్ అవుతున్నాయి. సో అప్పుడు నాకు ఇక్కడ RA ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఫస్ట్ నేను చెప్పింది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వాడు మన టోటల్ లోడ్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ మనం టోటల్ లోడ్ ఇది గివెన్ సమ్ వాడు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇచ్చిన సమ్ ఇది. షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బెండింగ్ మూమెంట్స్ డయాగ్రామ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి టోటల్ లోడ్ ఎంత? టోటల్ లోడ్ మనకి 5 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది, 10 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది, 8 కిలోన్యూటన్స్ పాయింట్ లోడ్స్ యాక్ట్ అవుతుంది. టోటల్ పాయింట్ లోడ్స్ ఎంత? నెక్స్ట్ 5 + 10 28, 10 + 8 18, 18 + 5. ఓకే. 23 కిలోన్యూటన్స్ లోడ్ అనేది టోటల్ లోడ్ యాక్ట్ అవుతుంది. నీకు నీ టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు? టోటల్ లెంత్ 15 మీటర్స్ ఇచ్చాడు. 15 మీటర్స్ ఇచ్చాడు. 4 + 5 + 5 + 1 15 మీటర్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఈ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు మనం కన్సిడరింగ్ ఏ సెక్షన్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఒక సెక్షన్ని ఇది ఇచ్చిన డయాగ్రామ్. ఓకేనా. దీన్ని మనం ఒక సెక్షన్ కన్సిడరింగ్ ఏ సెక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ 6 మీటర్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్. మనం ఇది లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ నుంచి 6 మీటర్స్ డిస్టెన్స్లో
ఈ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్స్ అంటే ఏ సపోర్ట్ నుంచి 6 మీటర్స్ డిస్టెన్స్లో సెక్షన్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాం. సో అయితే ఇమాజిన్ ద బీమ్ ఈజ్ కట్ ఇంటూ 2 పీసెస్ ఎట్ ది సెక్షన్. అవునా, ఇది మనకి ఇది 6 మీటర్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్గా అయిపోయింది, రైట్ సైడ్కి ఒక పార్ట్గా అయిపోయింది, 2 పీసెస్గా సెక్షన్ కట్ అయిపోయింది. సపరేటెడ్ ది యాజ్ ఏ షో ఇన్ ద ఫిగర్. సో నెక్స్ట్ లెట్ టు ఫైండ్ ది ఫోర్సెస్ experienced by the section considering in one portion of the beam, taking the left hand portion and taking the right hand side portion. ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ పోర్షన్ తీసుకుందాం ఫస్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ 2 పోర్షన్స్ అంటున్నాం కదా, ఈ సెక్షన్ 2 పోర్షన్స్కి డివైడ్ అయిపోయింది. ఆ 2 పోర్షన్స్ ఏంటో ఫస్ట్ డ్రా చేయండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ 2 పోర్షన్స్ ఏంటయ్యి? అప్వర్డ్ రియాక్షన్ నీకు తెలీదు, RA ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వాడు ఏమన్నాడు, సెక్షన్ ఎక్కడ కట్ అయింది? ఇక్కడ కట్ అయింది సెక్షన్. అంటే సెక్షన్ ఇక్కడ కట్ అయింది అంటే లోడ్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. అంటే 5 అంటే ఇక్కడ చూడండి 6 మీటర్స్ నుంచి సెక్షన్కి డిస్టెన్స్ బిట్వీన్ సెక్షన్. అంటే ఇక్కడ చూడండి ఏ టు అప్ టు లోడ్ వర్క్ డిస్టెన్స్ ఎంత? 4 మీటర్స్. నెక్స్ట్ 6లో ఇక్కడ సెక్షన్ వరకు 6 మీటర్స్ అనుకున్నాం కదా, 6లో నుంచి 4 రిమైన్ తీస్తే రిమైనింగ్ డిస్టెన్స్ 2 వస్తుంది. అవును కదా, రిమైనింగ్ డిస్టెన్స్ ఇస్ ద 2 మీటర్స్ వస్తుంది. ఓకేనా, అప్ టు సెక్షన్. ఓకేనా, సో మనకి దట్ ఈస్ ద గివెన్ డేటా. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద సెక్షన్ ఏ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది పార్ట్ ఏ సెక్షన్ అన్నమాట. రైట్ సైడ్ నెక్స్ట్ రైట్ సైడ్ సెక్షన్ పార్ట్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం బి అండ్ నెక్స్ట్ హియర్ ది యాక్టింగ్ ద 2 లోడ్స్ 10 kN అండ్ 8 kN. 2 లోడ్స్ యాక్ట్ అవుతుంది. డిస్టెన్స్ మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 1 మీటర్ 5. అంటే మనకి ఇక్కడ చూడండి టోటల్ 15 మైనస్ 6 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఓకేనా, 15 మైనస్ 6 ఈక్వల్ 9 మీటర్స్. 9 meter, that is the 9 meters. Okay, so here to here distance is the, you know that 5 meters. Here to here 1 meter. So that is the left hand side of the part, section part is the diagram this one, and right hand this one. Okay, to find the forces experienced by the section considering one portion of the beam, taking the left hand portion మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ let you take the transverse force experienced. అంటే ఇక్కడ ద రియాక్షన్ ఫోర్స్ అన్నమాట. రియాక్షన్ ఫోర్స్ అంటే ఇక్కడ రియాక్షన్ ఫోర్స్ అనేది నీకు ఎంత యాక్ట్ అవుతుంది అది నువ్వు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రియాక్షన్ ఫోర్స్ అంటే నీకు తెలియదు. రియాక్షన్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం రియాక్షన్ ఫోర్స్ RA కావాలి నాకు. RA ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? RA ఇంటూ ఇక్కడ చూడండి సమ్ కండిషన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ది మూమెంట్స్ A ఈక్వల్ టు 0 అనుకున్నాం. A ఈక్వల్ 0 అనుకుంటే మనకి సరే B0 అనుకుందాం. B0 అనుకుంటే RA ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో RA ఫైండ్ అవుట్ చేయంటే RA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 15. సో ఓకే, దిస్ ఇస్ రియాక్షన్ ఫోర్స్. ఎప్పుడైనా సరే రియాక్షన్ ఫోర్సెస్ మైనస్ ఓకేనా యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే చూడండి రియాక్షన్ ఫోర్సెస్ ఆల్వేస్ ఈక్వల్ టు ది యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్గా ఉంటేనే, అంటే తక్కువగా ఉన్నా సరే ఏం పర్లేదు యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఓకేనా, సో రియాక్షన్ ఫోర్సెస్ ఇంటూ పర్పెండిక్యులర్ ఫోర్సెస్, రియాక్షన్ ఫోర్స్ ఇంటూ రియాక్షన్ మూమెంట్ carrying them here. RA into perpendicular distance is the total distance is the 15. The action of forces 5 into the perpendicular distance is the total 5 plus 11 అంటే 5 into 11 and plus 10 into perpendicular distance is the
10 into 5, 10 into 5 plus 1, 6, 10 into 6 and plus load into perpendicular distance 8 into 1. So it is equal to the 0. Momentum మనకి ఎండ్స్ దగ్గర మనకి మూమెంట్ అనేది 0 కన్సిడర్ చేసుకుంటున్నాం. 0 అయిపోయింది. నెక్స్ట్ దిస్ ద RA వాల్యూ ఇస్ ద 8.2 కిలోన్యూటన్స్ వస్తుంది. సో RA నీకు తెలిసిపోయింది. మనకు ఫార్ములా తెలుసు కదా, ఇంత చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? RA ప్లస్ RB ఈక్వల్ టు total load is the, you know that RA enta 8.2 plus RB ni you don't know. Total load is the, మనం ఆల్రెడీ ఇందులో చెప్పుకున్నాం ఎంత, 23 kilonewtons. ఓకే, సో RB 23 minus 8.2 equal to total how much? 14.8 kilonewtons. So RA is the 8.2 kilonewtons, RB is the 14.8 kilonewtons. So write down RA is the 8.2 kilonewtons and RB is the 14.8 kilonewtons. And here also write 8.2 kilonewtons and RB equal to 14 kilonewtons. 14.4 by 8. Okay, that is the reactions. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి రియాక్షన్స్ అనేది ఈ ఫార్ములా చూస్ చేసుకుని. సో నెక్స్ట్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోడ్ ఇంటూ రియాక్షన్ ఫోర్స్ అంటే RA, నాకు కావాల్సింది RA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కన్సిడర్ చేసుకుని రియాక్షన్ ఆఫ్ ది మూమెంట్ ఇది ఈక్వల్ టు యాక్షన్ ఆఫ్ ది మూమెంట్. అంటే అంటే ఈ రియాక్షన్ ఆఫ్ మూమెంట్లో నుంచి మైనస్ వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ మూమెంట్ అంటే ఏంటి? ఇక్కడ లోడ్ ఉంది, ఈ 5 లోడ్ మూమెంట్, సమ్ ఆఫ్ ది మూమెంట్ 0కి తీసుకున్నా అంటే మూమెంట్స్ అన్నీ 0కి మనం 0 వైపు పర్పెండిక్యులర్ డిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 5 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్కి మనకి క్యారీ అవుతుంది? ఎంత డిస్టెన్స్ కేవలం 5 plus 1 అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ లోడ్ అనేది ఎంత డిస్టెన్స్ క్యారీ అవుతుంది? అప్ టు Bకి 11 మీటర్స్ వరకు. అందుకే 5 into 11గా తీసుకున్నాం. అందుకే లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ ద మూమెంట్. ఓకే, అగైన్ నెక్స్ట్ లోడ్ అక్కడ అవుతుంది 10. ఇక్కడ నుంచి లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 5 plus 1, 6. ఈ లోడ్ అనేది ఏమిటో B ఎండ్ దగ్గరికి 6. సో అలా మనం లోడ్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో రైట్, సో దట్ ఈస్ ద రియాక్షన్స్. Next we have find out the ట్రావర్స్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్. ట్రావర్స్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ మీన్స్ షియర్ ఫోర్స్ అంటే ఇక్కడ చూడండి, ట్రావర్స్ ఫోర్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఎంత మనకి RA ఎంత వచ్చింది? 8.2. రియాక్షన్ ఫోర్స్లో నుంచి యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఎంత? ఇక్కడ దీనికి నియర్ ది లోడ్ ఆ లెఫ్ట్ సైడ్ పోర్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. ఓకేనా. టు ఫైండ్ ది లెఫ్ట్ సైడ్ పోర్షన్లో మనకి ట్రావర్స్ ఫోర్స్ అనేది ఎంత? రియాక్షన్ ఫోర్స్ మైనస్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎంత? ఇక్కడ 5. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ట్రావర్స్ ఫోర్స్ ఈక్వల్ టు 3.2 kilonewtons. అంటే ఇట్ ఈజ్ అప్వర్డ్, ఇంకా పాజిటివ్గానే ఉంది ఇది. అంటే పాజిటివ్ ఫోర్స్గానే ఉంది, అంటే ఇంకా బ్యాలెన్స్ చేస్తుంది. యాక్షన్ ఆఫ్ ఫోర్స్ కంటే రియాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది. సో ఎంత ఎక్కువ ఉంది? 3.2. ఇంకా దాని సేఫ్ బేరింగ్ కెపాసిటీ మనకి 3.2 kilonewtons ఉంది ఈ లెఫ్ట్ సైడ్ పోర్షన్కి. ఓకే, దట్ ఈస్ ద 3.2 అప్వర్డ్. నెక్స్ట్ ద మూమెంటం. నెక్స్ట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, మూమెంటం అంటే మూమెంటం ఎక్స్పీరియన్స్డ్. మూమెంటం నీకు ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? మూమెంటం ఇక్కడ లోడ్ ఎంత? రియాక్షన్ లోడ్ ఈజ్ 8.2. రియాక్షన్ లోడ్ RA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 4 plus 2 is the 6. Distance is the 6 perpendicular. Reaction moment is the RA into perpendicular distance minus action of the force 5 into perpendicular distance 2 equal to total ఎంత? ఇక్కడ RA నీకు తెలుసు, RA is the 8.2 into 6 minus 5 into
2 equal total how much of the moment 39.2 kilo Newton meter per అనకూడదు ఇక్కడ కిలో న్యూటన్ మీటర్. ఓకే, దిస్ ఇస్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ పాజిటివ్ 39. సో నెక్స్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అంతా మనం లెఫ్ట్ పార్ట్ అనేది కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ని మనం కన్సిడర్ చేసుకుందాం. రైట్ సైడ్ పార్ట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు if you have the consider the right hand portion, we get the traverse force experienced is the right portion. This is the left portion, this is the right portion. We have the traverse force. The traverse force is the right portion. Traverse force is the reaction rb into perpendicular distance. Rb is the 14 into perpendicular distance is the 9. The action of the forces is the action of the forces. అంటే ఇక్కడ చూడండి, ద ఆర్బీ అనేది మనకి ఎంత యాక్ట్ అవుతుంది 14.8. అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే ఫోర్స్, మూమెంట్ కాదు. ఓకేనా? సో అందుకే మనం ఇక్కడ ఫోర్సెస్ ఎంత యాక్ట్ అవుతుంది, రియాక్షన్ ఫోర్స్ ఎంత ఉంది 14.8 అండ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి 8 ఉంది 10 ఉంది. సో మైనస్ 14.8 minus action of force 10 plus 8 equal to how much minus 3.2 kilonewtons. Force equal to only kilonewtons. Okay, now moment is the kilonewton moment. So kilonewton meter. నెక్స్ట్ ద ట్రావర్స్ ఫోర్స్ ఎన్ ఆఫ్ హౌ మచ్ ది ఫైనల్ గెట్ ది minus 3.2. నెక్స్ట్ అలాగే అగైన్ ద మూమెంట్ ఎక్స్పీరియన్స్, మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు రియాక్షన్ ఫోర్స్ ఎంత 14 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 9 ప్లస్ ద యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఎంత ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి టోటల్ ఎంత 9లో నుంచి రిమైనింగ్ 1 రిమైన్ చేస్తే 8 డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ 8 అంటే 8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ద 8 into 8 ప్లస్ నెక్స్ట్ రిమైనింగ్ లోడ్ 10 లోడ్ ఈజ్ యాక్టింగ్ అప్ టు ద అదర్ ఎండ్. హియర్ టు హియర్ ద డిస్టెన్స్ ఈజ్ ద 10 into 3 అంతే కదా. ఇక్కడ 5 plus 1 6 9లో మా 6 రిమైనింగ్ 3 అన్నమాట. ఇక్కడ 3 meters. ఓకే, సో 10 into 3 నెక్స్ట్ ఫైనల్లీ యూ గెట్ ది క్యాల్కులేషన్ minus 39.2 kilonewton moment. This is the anti-clockwise. So this is the anti-clockwise. Okay, that is the left hand portion calculated the values and right hand portion of the calculated the values. Okay, that is the final getting values from left and right. And next we are considering the next problem. ఓకేనా, మనం ఇక్కడ రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, మూమెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుందాం. ఓకేనా, సో అలాగే మనం నెక్స్ట్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ అనదర్ ప్రాబ్లమ్. డ్రా ది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ for a simply supported beam to 3-point loads as shown in figure given below. ఓకేనా, 3-point లోడ్స్ యాక్ట్ అవుతుంది. ఒక ఫిగర్ ఇచ్చాడు, ఆ ఫిగర్ డ్రా చేద్దాం. సో
ఇది C and D, the E. Roller support, A and is the simply support, another roller, B is the roller, and considering the 3-point load, so C coordinate acting the 5 newtons, and 10 D coordinate acting the point load is 10 newtons, and E point load is acting the 8 newtons. And next, up to distance between the A and A to C, the distance is the 2 meters, C to D is the 2 meters, and D to E is the 3 meters, and E to B is the 1 meters. That is the given some diagram. Next, they are find out the shear force and bending moments. Okay, next, so let me find out now using the conditions. Condition, what is condition? Sum of the moments equal to 0. So using the conditions, sum of the conditions equal to sum of the forces equal to 0. So right now let me find out the reactions RA and RB. So how much? So the momentum at A, sum of the moments at A equal to 0. Okay na? So Fy equal to 0. So right now we are taking the let you find out the RB, load into perpendicular distance. RB into perpendicular distance. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది అంటే టోటల్ లోడ్ ఎంత ఇచ్చాడు. టోటల్ లోడ్ ఈజ్ ద 5 plus 10 plus 8. How much? 10 plus 8 plus 10 plus 8 plus 10 plus 8 plus 23 newtons, and here, and length how much? Length 2 plus 4, 3 plus 1, 4 plus 3, 7 plus 1, 8 meters. Okay, 4 3 plus 4 1. Okay, 4 4 8. Okay, and 8 meters. Total length is the 8. Total load is the 23 load. Okay na? So total load. Okay, so next ఇక్కడ మనం సమ్ ఆఫ్ ది మూమెంట్స్ అట్ ఏ దగ్గర మనం 0 అనుకుంటున్నాం, మూమెంట్స్ ఫోర్స్ Fy కూడా 0 అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఆర్బీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 8 అంతే కదా. టోటల్ లెంత్ ఇక్కడ టోటల్ లెంత్ 8, ఆర్బీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ మూమెంట్. అండ్ రియాక్షన్ మూమెంట్, ఓకే, రియాక్షన్ మూమెంట్స్ ఈక్వల్ టు యాక్షన్ ఆఫ్ ది మూమెంట్స్. ఓకే, రియాక్షన్ మూమెంట్ మైనస్ యాక్షన్ ఆఫ్ ది మూమెంట్స్ up to the A end. So 8 into RB and 8 into 2 plus 2 4 plus 3 7, 8 into 7, and plus 10 into perpendicular distance is the 2 plus 2 4, 10 into 4. Next again plus 5 into perpendicular distance, 5 into 2. So it is equal to, so RB equals, so 13.25 newtons. This is upward force. Okay, upward reaction force. So by using the formula RA plus RB equal to total load. So you know that the total RA you don't know. RA find out here. RB is the already you know 13.25, and total load is the 23 kilonewtons. So finally get the RA value 23 minus 13.25 equal to the RA equals 9.75 newtons. It is the upward direction. So right, that is the RA and RB reactions. RA is here the 13.
So RA is the 9.75 newtons, and RB is the 13.25. So kilonewtons కాదు, newtons only. Next we are considering the shear force at RA equals 9.75, okay, and RC equals shear force. మనం ఇప్పుడు ఫైండ్ calculated the shear force calculations. First you are doing the calculation for the shear force ఫైండ్ అవుట్ చేస్తున్నాం. RA కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం RA దగ్గర నీకు రియాక్షన్ ఫోర్స్ ఎంత ఉంది, 9.75 ఉంది. నాకు నెక్స్ట్ RC కావాలి. ఇక్కడ C ఉన్నాయి, C కోఆర్డినేట్ దగ్గర నాకు RC కావాలి. RC కావాలంటే మనం రియాక్షన్ ఫోర్స్ ఇక్కడ చూడండి, డయాగ్రామ్ కూడా డ్రా చేసేద్దాం. పక్కన డయాగ్రామ్ కూడా డ్రా చేసేద్దాం. మనకి యాక్చువల్గా వాడు ఇచ్చిన డయాగ్రామ్ ఇది అనుకోండి, ఇది AB CDE, ఓకే. సో డయాగ్రామ్స్ కూడా మనం డ్రా చేసేద్దాం. వాటితో పాటే మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు, మీరు సమ్స్ చేసేటప్పుడే క్యాలిక్యులేషన్తో డయాగ్రామ్ కూడా ఇలా మీరు డ్రా చేసేయండి. డ్రా చేసేస్తే మీకు అర్థమవుతుంది సమ్ అనేది. ఫస్ట్ షీర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి మన షీర్ ఫోర్స్ డయాగ్రామ్ క్యాలిక్యులేషన్స్ మన డయాగ్రామ్లో ఫస్ట్ ఏ దగ్గర రియాక్షన్ RA ఎంత ఉంది మనకి, రియాక్షన్ RA రియాక్షన్ 9.75 ఉంది. 9.75 మనకి 9.75 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ RA మనకి 9.75 ఉంది. ఓకే, దిస్ ఇస్ ద RA. ఓకే, నాకు కావాల్సింది నాకు RC కావాలి. RC కావాలంటే ఇక్కడ మనకి RA తెలుసు. మనకి RA ఫోర్స్లో నుంచి ఇక్కడ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఆ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ RAలో నుంచి యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ RC దగ్గర యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత, RC ఈక్వల్ టు ఇక్కడ RA ఇస్ ద 9.75 మైనస్ RC వాల్యూ ఎంత యాక్ట్ అవుతుంది, RC వాల్యూ 5. అంటే C దగ్గర ఎంత పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది, 5 యాక్ట్ అవుతుంది. సో మినిమైజ్ చేస్తే నాకు RC వాల్యూ ఎంత వచ్చింది, RC వాల్యూ 4.75 న్యూటన్స్ వస్తుంది. నెక్స్ట్ అలాగే నాకు ఇక్కడ మనకి RC 4.75 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి RC వరకు మనకి ఎంత ఉంది, C వరకు 9.75 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది మనకి, RC ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 4.75 వచ్చింది. అంటే డిక్రీజ్ అయింది, కొంచెం డిక్రీజ్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ డిక్రీజ్ అయింది అన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఫైండ్ అవుట్ ది D. నెక్స్ట్ వీ హ్యావ్ ఫైండ్ అవుట్ ది RD వాల్యూ. దగ్గర D దగ్గర రియాక్షన్ కావాలి నాకు. D దగ్గర కావాలంటే RC మైనస్ RD. అంటే నీకు RC తెలుసు 4.75 మైనస్ D దగ్గర నీకు లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది, D పాయింట్ కోఆర్డినేట్ దగ్గర 10 లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సో RD ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ 5.25 న్యూటన్స్, మైనస్ 5.25 న్యూటన్స్. అంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది, మైనస్ ప్లస్ మైనస్. సో మైనస్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత యాక్ట్ అవుతుంది, 4. D అప్ టు D వరకు మనకి 4.7 యాక్ట్ అవుతుంది.
ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత డి దగ్గర ఎంత అయింది, మనకి మైనస్లో వచ్చింది. మైనస్ 5.25 వచ్చింది కాబట్టి, సో ఇక్కడ నుంచి ఈ -2.5 అప్ టు ఈ వరకు కూడా యాక్ట్ అవుతుంది. సో -5.25 న్యూటన్స్ అనేవి డి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సో ఆల్రెడీ డి ఫైండ్ అవుట్ చేసి నాకు కావాల్సింది నెక్స్ట్ ఈ దగ్గర షియర్ ఫోర్స్, ఈ దగ్గర ఆర్ఈ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ఈ కావాలంటే ఆర్డి మైనస్ ఆర్ఈ. సో ఆర్డి నీకు తెలుసు -5.25. ఈ దగ్గర ఈ ఎండ్ దగ్గర మనకి ఈ ఎండ్ దగ్గర ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది, 8. ఈ ఎండ్ దగ్గర ఈ కోఆర్డినేట్ దగ్గర ఇట్ ఈస్ నాట్ ఎండ్, ఇట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ లోడ్. ఈ దగ్గర 8 న్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఆర్ఈ ఈజ్ ద -8గా కన్సిడర్ చేసుకుందాం. సో ఫైనల్లీ హౌ మచ్ ది వాల్యూ ఆర్ఈ -13.25 న్యూటన్స్. సో అగైన్ ఆర్బి ఆల్సో -30.25 న్యూటన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆర్ఈ ఎంత వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, అంటే మైనస్ అంటే ఇంక్రీజ్ అయింది. -13.25 అంటే ఇంక్రీజ్ అయింది ఎంత, -13.25 ఇంక్రీజ్ అంటే అప్ టు ఇది ఎక్కడ వరకు మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ షియర్ ఫోర్స్ అనేది అప్ టు బి ఎండ్ వరకు కూడా ఇంతే లోడ్ యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆర్బి కూడా సేమ్, ఆర్బి ఆల్సో -13.25. ఓకే, -13. సో దట్ ఈస్ ద క్లాక్ వైజ్ అండ్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. సో షేప్స్ ఏంటి, మనకి పాయింట్ లోడ్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ లైన్సే కదా, మరి ఈవెన్ లైన్స్ వచ్చినాయా, ఈవెన్ లైన్స్ ఆర్ రెక్టాంగులర్ లైన్స్ వచ్చినాయి కదా. ఓకే, దట్ ఈస్ ద షియర్ ఫోర్స్ డయాగ్రమ్ ఫర్ ది అండర్ ది లోడ్స్. నెక్స్ట్ లెట్ యూ ఫైండ్ అవుట్ ది moments. Let you find out the moments, the bending moment calculations. The bending moment at A is the denoted as a moment MA. Okay, MA. So the bending moment at B is the denoted as a MB. So moment at B. Okay, and so on the momentum MA equal to 0, since it is the simply support SS beam, since it is the simply supported beam కదా, మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్గా కన్సిడర్ చేసుకున్నాం లేదా, సింప్లీ సపోర్టెడ్ బీమ్ కన్సిడర్ చేసుకున్నాం. అందుకే ఈ ఎండ్స్ దగ్గర మనకి మూమెంట్ అనేవి 0 అవుతాయి. సో ఇక్కడ MA ఈక్వల్ టు 0, అగైన్ MB ఆల్సో కూడా 0. ఓకే, సో సిన్స్ ది బెండింగ్ మూమెంట్స్ ఈజ్ 0, ఇట్ సపోర్ట్స్. ఓకే, ఆల్రెడీ మనం ఇదే చెప్పుకుంటుంది స్టార్టింగ్ నుంచి. నెక్స్ట్ ఓకే, ఫైండ్ అవుట్ ది ఫస్ట్ ద రిమైనింగ్ పార్ట్స్ ఈజ్ ద MC. ద మొమెంటం ఎట్లా నాకు మొమెంటం MC దగ్గర నాకు మొమెంటం ఎంతగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి, MC ఈక్వల్ టు మ్యాక్సిమం లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, RA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ MC ఇక్కడ చూడండి లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది, C దగ్గర 5 యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో నీకు లోడ్ అనేది 5 యాక్ట్ అవుతుంది. సో మన ఇక్కడ నాకు వాడు ఏమంటున్నాడు, MC దగ్గర రియాక్షన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే రియాక్షన్ ఎంత ఇక్కడ 9.75, రియాక్షన్ ఈజ్ ద 9.75. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అప్ టు C వరకు 2. సో టోటల్ మనకి ఇక్కడ ద మూమెంట్ ఎంత వస్తుంది, ఇక్కడ టోటల్ ఎంత మూమెంట్ వస్తుంది. నెక్స్ట్ మనకి మూమెంట్ 19.5 న్యూటన్ మీటర్. సో నెక్స్ట్ అగైన్ MC ఫైండ్ అవుట్, MC మూమెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ అగైన్ MD కూడా మనకి ఎంత రియాక్షన్, RA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మైనస్ RC మైనస్ నాకు D కావాలంటే
ఇటు నుంచి వస్తున్నాం కాబట్టి ఈ యాక్షన్ ఆఫ్ ది సి దగ్గర ఫోర్స్ అనేది మనం మినిమైజ్ చేసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కన్సిడర్ చేసాం కాబట్టి. సో ఆర్సి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఆర్ఏ ఇంటూ 9.75 ఇంటూ అప్ టు డి వరకు డిస్టెన్స్ ఎంత, 9.75 ఇంటూ అప్ టు డి వరకు డిస్టెన్స్ ఎంత, 2 + 2 4, 9.75 ఇంటూ 4 మైనస్ ఆర్సీ డిస్టెన్స్. ఆర్సీ రియాక్షన్ ఎంత, ఆర్సీ దగ్గర రియాక్షన్ మనం ఆల్రెడీ నీకు తెలుసు ఆల్రెడీ, యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5 ఇంటూ రియాక్షన్ ఇక్కడ 5 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఆర్ ఈజ్ ద ఫోర్స్, ఆర్ దగ్గర ఎంత, సి దగ్గర ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది, 5 యాక్ట్ అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2, 5 ఇంటూ 2. సో నెక్స్ట్, సో ఇట్ ఈస్ ఈక్వల్, ఫైనల్ యూ గెట్ ది MD value. The MD value is the 29 Newton meter. So finally get the MD value 29 Newton per meter, not per, only meter, Newton meter. Next, let you find out the another MD, the moment at E coordinate దగ్గర మనం same as well reaction into perpendicular distance minus action of the force, okay, RC into perpendicular distance minus RD into perpendicular distance. So ME equal to RA into 9.75 into reaction force into perpendicular distance 2 + 2, 4 + 3, 7, 9.7 minus the action of the force 5 into perpendicular distance up to 5 into, సో యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అంటే ఇక్కడ నుంచి చూడండి, అప్ టు ఫోర్స్ 5 ఇంటూ ఆర్సీ కాడ నుంచి ఎంత యాక్ట్ అవుతుంది, 5 ఇంటూ 5 ఇది చూడండి, 2 + 3 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఈ లోడ్ అనేది 5 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 + 3, 5. ఇప్పుడు మనకి అందుకే 5 ఇంటూ 5 డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5గా కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ ఆర్డీ దగ్గర డిస్టెన్స్ ఎంత అవుతుంది, 10 ఇంటూ 3 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10 ఇంటూ 3. నెక్స్ట్ ఫైనలీ గెట్ ది ME value. The value is the 13.25 Newton meter వచ్చింది. ఓకే, నెక్స్ట్ MB value also same as well as 9 reaction RA into perpendicular distance 9.75 into 8 minus action of the force 5 into 6, 2 + 3, 5 + 1, 6 minus action of the force 10, 3 + 1, 4, 10 into 4. Next, the action of the force 8 into perpendicular distance 8 into 1 equal to 0. The total equal, the result is the MB equal to 0. The result ఎంత వస్తుంది, 0. So since the simply it is the simply supported beam, so అందుకే మనకి MA కానీ N మూమెంట్స్ దగ్గర MA and MB దగ్గర 0 అవుతుంది మూమెంట్ అనేది. సో మూమెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో అలాగే ఇక్కడ మనకి మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ బేస్ లైన్ డ్రా చేయండి. దిస్ ఇస్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ ద MB ఈక్వల్ టు 0. ఓకే, 0 అయిపోయినాయి. నెక్స్ట్ MC ఎంతో సమ్ వాల్యూ వస్తుంది.
ఎంసీ సమ్ వాల్యూ ఉంది, ఎంత ఎంసీ దగ్గర 19.5 న్యూటన్ మీటర్స్, సారీ, ఎంసీ ఈక్వల్ టు 19.5. సో బట్ ఇక్కడ వాట్ ఈస్ ద షేప్, పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు మనకి బెండింగ్ మూమెంట్ షేప్ ఈజ్ ద ఇంక్లైన్ లైన్. సో ఇంక్లైన్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ అలాగే ఎండి వాల్యూ ఈజ్ ద ఫైనలీ గెట్ ది 29.29 న్యూటన్ మీటర్, పాయింట్ 29 మీటర్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 29 ఉంది ఎండి. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ ఎంఈ ఈజ్ ద డిక్రీజ్ అవుతుంది, 13 కాబట్టి ఇక్కడ ఎంసీ వాల్యూ కంటే తక్కువ కాబట్టి ఇక్కడ మనకి ఎంఈ వాల్యూ కన్సిడర్ చేసుకుందాం. ఎంఈ వాల్యూ ఈజ్ ద 13 న్యూటన్ మీటర్స్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యూడిఎల్లో పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు బెండింగ్ మూమెంట్ ఫార్ములా అండ్ షేప్ ఇంక్లైన్ లైనే. సో పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్లైన్ లైన్ ఇంక ఫైనల్. సో దట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ, టోటల్ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి పాజిటివ్. దట్ ఈస్ ద షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షేప్స్ అండ్ క్యాలిక్యులేషన్ పార్ట్స్. ఓకే, సో మనం ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫాస్ట్ ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి, డైరెక్ట్ ఫార్ములాస్ మనం యూజ్ చేసుకోవాలి. సో షార్ట్కట్లో మనం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది. సో నెక్స్ట్ అగైన్ we are discussed about the another sum. The second one is the draw shear force diagram and bending moment diagram for the double overhanging beam subjected to the loading as shown in figure below. Located point of contra flexure if any. Okay, the ఫస్ట్ మనం వాడు ఇచ్చిన సమ్ ఏంటంటే చూడండి, వాడు ఇచ్చిన సమ్ము ఓవర్ హ్యాంగింగ్ అంటే ఇది డబల్ ఓవర్ హ్యాంగింగ్. ఏదన్నా 2 సపోర్ట్స్ ఇచ్చాడు, 2 సపోర్ట్స్ బోత్ సపోర్ట్స్కి మనకి బీమ్ స్పాన్ అనేది లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే మనకు సపోర్ట్స్ని దాటి బీమ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట, అంటే దాటి వెళ్ళిందన్నమాట. సో ఇక్కడ వన్ సింపుల్లీ సపోర్టెడ్ రోలర్ సపోర్ట్. సో దట్ ఈస్ వీఆర్ కన్సిడరింగ్ ఏ అండ్ బి అండ్ ఇక్కడ చూడండి ఎట్ బోత్ ఫ్రీ ఎండ్స్, అంటే చూడండి బోత్ ఫ్రీ ఎండ్స్ అంటే ఏంటి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఓవర్ హ్యాంగింగ్ బీమ్కి అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది ఓవర్ హ్యాంగ్ బీమ్కి ఫోర్సెస్ అనేవి 5 కిలోన్యూటన్స్ అనేవి యాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిట్వీన్ ద ఏ అండ్ బి డిస్టెన్స్ క్యారింగ్ ది యూడిఎల్ లోడ్ ఎంత అంటే 2 కిలోన్యూటన్స్ పర్ మీటర్. అండ్ ఎగ్జాక్ట్ ద మిడ్ స్పాన్ ఆఫ్ ది, అంటే డి పాయింట్ ఎగ్జాక్ట్గా ఒక 10 కిలోన్యూటన్ పాయింట్ లోడ్, కాన్సన్ట్రేటెడ్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏడి డిస్టెన్స్ ఈజ్ ద 3 meters అండ్ డిబి డిస్టెన్స్ కూడా 3 meters అండ్ హియర్ టు ఏసీ డిస్టెన్స్ ఈజ్ ద 3 meters అండ్ హియర్ బిఈ డిస్టెన్స్ కూడా 2 meters. ఓకే, దట్ ఈస్ ద గివెన్ సమ్. ఓకే, ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే షియర్ ఫోర్స్ డయాగ్రామును, బెండింగ్ మూమెంట్ డయాగ్రామును, పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ని మీకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం మనం. పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ అంటే ఫస్ట్ మనం
మనం టు ఫైండ్ అవుట్ ది ఫస్ట్ షియర్ ఫోర్సెస్ calculation for the shear forces. First you have find you get the reactions Ra plus Rb equals the total load means you know that total load how much here 32 so 32 లో నుంచి మనకి టోటల్ లో నుంచి మనకి 32 అంటే మనం ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్గా ఆర్ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. దీన్నే టోటల్గా మనం సింప్లీ సపోర్టెడ్గా బీమ్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సింప్లీ సపోర్ట్గా కన్సిడర్ చేసుకుంటే మనకు ఆర్ఏ ఫార్ములా ఎంత W/2, ఆర్బీ ఫార్ములా కూడా సేమ్ W/2 వస్తుంది. సో W అంటే ఇక్కడ టోటల్ లోడ్ ఎంత 32/2 అంటే ఇక్కడ మనకి ఆర్ఏ ఎంత అవుతుంది 16 అవుతుంది. అలాగే ఆర్బీ కూడా 16 అవుతుంది. అంటే సో ఆర్ఏ ఈక్వల్ టు ఆర్బీ ఈక్వల్ టు 16 వాట్ ఈస్ యూనిట్స్ కిలో న్యూటన్స్. ఓకే 16 కిలో న్యూటన్స్ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆర్ఏ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ లెట్ యూ క్యాల్కులేషన్ ఫర్ ది షియర్ ఫోర్స్ calculations. The shear force SF, shear force is the RC equal to minus 5 కిలో న్యూటన్స్. అంటే ఆర్సీ అంటే ఇక్కడ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఫోర్స్ అనేది 5 యాక్ట్ అవుతుంది. 5 కిలో న్యూటన్స్ ఆర్సీ దగ్గర ఎంత ఉంది అదొక. బట్ ఇక్కడ ఏంటి నెగిటివ్, ఎందుకు క్యాంటిలివర్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ వన్ ఎండ్ ఏమో ఫ్రీగా ఉండి అనదర్ ఎండ్ క్యాంటిలివర్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫోర్స్ని. సో -5. నెక్స్ట్ అగైన్ మనం ఒక డయాగ్రామ్ కూడా షీర్ ఫోర్స్ డయాగ్రామ్ కూడా పక్కన డ్రా చేసేస్తూ ఉందాం. ఓకే అసలు ఫస్ట్ వాడు ఇచ్చిన సమ్ను మనం డ్రా ఫోర్సెస్ ఏమి ఇచ్చాడు, ఇది ఇక్కడ ఇచ్చాడు ఫోర్సు, మనకి ఇక్కడ సపోర్ట్స్ ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ డి కోఆర్డినేట్ ఇచ్చాడు, ఈ కోఆర్డినేట్, సి కోఆర్డినేట్, యూడిఎల్ లోడ్ అండ్ పాయింట్ లోడ్. ఓకే point load and here also point load acting. So that is the given 2 meters, 3 meters, 3, 2. Okay right. ఓకే ఫస్ట్ మనం ఎక్స్టెన్షన్ చేసుకునే లైన్స్ని ఇచ్చిన ఫస్ట్ మనం ఇలా డ్రా చేసుకుంటే సింపుల్గా అవుతుంది. First we have draw for the diagram shear force and next first shear force diagram డ్రా చేస్తున్నాం. షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో ఫస్ట్ ఆర్సీ దగ్గర, ఈ సి దగ్గర ఉంది ఆర్సీ, మనకి ఆర్సీ ఎంత వచ్చింది 5 వచ్చింది. మైనసా ప్లస్సా? మైనస్ కాబట్టి బేస్ లైన్కి, ఇది బేస్ లైన్ కదా, బేస్ లైన్కి బిలో ఉంటుంది మైనస్ అయితే. సో అప్ టు ఇదే పాయింట్ ఏ, ఇది ఏ అండ్ ఇది బి, బి వరకు కూడా ఎంత యాక్ట్ అవుతుంది -5 యాక్ట్ అవుతుంది. -5 కిలో న్యూటన్స్. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ నాకు ఆర్ఏ కావాలి. నాకు ఇంక నెక్స్ట్ నేను ఫైండ్ అవుట్ చేయాలి షియర్ ఫోర్స్ ఎట్ ఆర్ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? -5 ప్లస్ ఇక్కడ మనకి లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది, ఆర్ఏ దగ్గర లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది, ఎన్ని లోడ్స్ ఉన్నాయి, పాయింట్ లోడ్ ఉంది, ఇక్కడ 2 లోడ్స్ ఉన్నాయి, అది పాయింట్ లోడ్ అండ్ యూడిఎల్ లోడ్ యాక్ట్ అవుతుంది. యూడిఎల్ లోడ్ మనకి ఎలా ఫోర్స్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం,
డబ్ల్యూఎల్గా కన్సిడర్ చేసుకుంటాం. డబ్ల్యూ అంటే 2, ఎల్ అంటే లెంత్. అంటే ఇక్కడ 2 × 6, ఇక్కడ ఫోర్స్ ఎంత 2 × 6 అలా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ హాఫ్ లెంత్నే మనం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి 2 × 3 అప్ టు 2 × 3 ఇక్కడ ఏ ఎండ్ వరకు ఎంత యూడిఎల్ లోడ్. ఇక్కడ డీకి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉన్నది యాక్ట్ అయ్యే లోడ్ ఏంటి, ఓన్లీ యూడిఎల్ లోడే యాక్ట్ అవుతుంది. యూడిఎల్ లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది 2 × ఇక్కడ డిస్టెన్స్ ఎంత అప్ టు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది డీకి డిస్టెన్స్ 3. నెక్స్ట్ అలాగే ఇంకో లోడ్